Hello Andy, welcome back to channel 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. సో మీరు రేపు చేయబోయే రీయూనియన్ రిచువల్స్కి ఒకవేళ మీరు రిజిస్టర్ కనుక చేసుకోగలిగినట్టయితే ఈరోజు తప్పకుండా చేసుకోండి. ఎందుకంటే ఈరోజు మనకి న్యూ మూన్ వచ్చింది అండ్ టుమారో ఈజ్ అగైన్ 11/11 పోర్టల్ డేట్. ఎవరైతే జాన్ 1 రోజు ఈ రీయూనియన్ రిచువల్స్ చేసుకోవడం మిస్ అయ్యారో వాళ్ళు రేపు కూడా చేసుకోవచ్చు. ఓకే, సో మేనిఫెస్టేషన్ కూడా రేపు కూడా చేసుకోవచ్చు. రేపు కూడా చాలా పవర్ఫుల్ టైమింగ్. మార్నింగ్ 11:11 ఆర్ నైట్ 11:11కి చేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఎనర్జీస్తో స్టార్ట్ చేద్దాం రీడింగ్. మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీస్ చాలా సాడ్నెస్ కనిపిస్తుంది అండ్ లాడ్ ఆఫ్ లెసన్స్ నేర్చుకున్నారు. మీ పర్సన్ సమ్ కార్మిక్ డెట్ క్లియర్ చేస్తున్నారు. ఓకే, సో మీ ఇద్దరి మధ్య ఇక్కడ డిస్టెన్స్ కనిపిస్తుంది, నో కమ్యూనికేషన్ కూడా కనిపిస్తుంది. సంబడి బ్లాక్డ్ యూ. మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు, లేదా మీరే మీ పర్సన్ని బ్లాక్ చేసి ఉండొచ్చు, లేదా ఇద్దరు బ్లాక్ చేసుకుని నెంబర్స్ అన్నీ సోషల్స్ అన్నీ బ్లాక్ చేసి ఉండొచ్చు ఇద్దరు కూడా. బట్ ఈ పర్సన్ సమ్ ఫేక్ అకౌంట్ నుంచి మిమ్మల్ని స్టాకింగ్ అట్ నైట్. ఓకే, అంటే మీరు ఆన్లైన్ వస్తున్నారా అసలు, లేదా మీ పర్సన్తో ఎప్పుడైతే మాట్లాడటం మానేస్తారో అప్పుడే మీరు ఇంకా ఆఫ్లైన్లో ఉంటున్నారా, లేదా ఆన్లైన్ ఉంటున్నారా, మీ ఫాలోవర్స్ ఎవరు, ఇదంతా కూడా చెక్ చేస్తున్నారు. మీ అకౌంట్ చెక్ చేస్తున్నారు ఫ్రమ్ అదర్ ఫేక్ అకౌంట్స్. మీకు తెలియదు ఆ ఫేక్ అకౌంట్ ఏంటి అనేది. ఓకే, ఆర్ ఇఫ్ థర్డ్ పార్టీ ఇష్యూస్లో కనుక ఉంటే, థర్డ్ పార్టీ కనుక ఉంటే మీ స్టోరీలో, మీ లైఫ్లో థర్డ్ పార్టీతో కాంటాక్ట్లో ఆర్ థర్డ్ పార్టీతో కలిసి ఉంటున్నట్టు కనుక అయితే మీ పర్సన్ థర్డ్ పార్టీ సోషల్ అకౌంట్స్, సోషల్ మీడియా అకౌంట్స్ నుండి మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. సో ఇది అండ్ నెక్స్ట్ అసలు నెక్స్ట్ స్టెప్ వేయబోతున్నారా, మీతో రిలేషన్ ఏంటి, ఈ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా ఆర్ ఆల్రెడీ ఎండెడ్, ఇదంతా కూడా మీకు చాలా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. కన్ఫ్యూజన్లో ఉన్నారు కానీ మీరేమి ఎక్కడ ఆగిపోలేదు. మీ లైఫ్లో మీరు ముందుకెళ్తున్నారు. మీ కెరీర్ అండ్ ఫైనాన్సెస్ పైన ఫోకస్ పెడుతున్నారు. మీ హెల్త్ పైన, సెల్ఫ్ కేర్ ఇదంతా కూడా చూసుకుంటున్నారు. కానీ స్టిల్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ పర్సన్. మీ పర్సన్ మెసేజ్ చేస్తే బాగుండేది, కాల్ చేస్తే బాగుండేది, ఒకసారి మాట్లాడితే బాగుండేది, అన్ని విషయాలు డిస్కస్ చేస్తే బాగుండేది, ఇలా మేనిఫెస్ట్ చేస్తున్నారు. స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు కానీ మీరు అప్రోచ్ అవ్వట్లేదు మీ పర్సన్ని. ఓకే, ఒక్కొక్కసారి మీరు కూడా మీ పర్సన్ని స్టాక్ చేస్తున్నారు ఫ్రమ్ యువర్ ఫేక్ అకౌంట్స్. అది మీ పర్సన్కి తెలియదు. ఓకే, బట్ ఎనీ హౌ ఇక్కడ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుందో చూద్దాం. ఎలా ఉన్నా కూడా మీ పర్సన్ ఎనర్జీస్ మాత్రం చాలా సాడ్నెస్లో ఉన్నారు ఇక్కడ మీ పర్సన్. నియర్ ఫ్యూచర్లో ఈ పర్సన్ విదిన్ నెక్స్ట్ 48 hours అంటే నెక్స్ట్ 2 daysలోనే ఈ పర్సన్ మీకు మెసేజ్ ఆర్ కాల్ చేస్తారు. అండ్ మీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అని అంటే, ఓకే మీరేదో చెప్పబోతున్నారు, నేను తర్వాత ఆ మెసేజ్ చదివిన తర్వాత దాన్ని అనలైజ్ చేసి అప్పుడు మీకు రిప్లై ఇస్తాను, ఇలా ఉంటుంది మీ రెస్పాన్స్. బట్ ఈ పర్సన్ ఎందుకు మీ దగ్గరికి ఇన్ని రోజులు రాలేదంటే, నేను ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ, విత్ సంథింగ్ రిలేటెడ్ టు థర్డ్ పార్టీ. థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి క్లియర్గా. సో థర్డ్ పార్టీకి గుడ్ బై చెప్పాలి, లేకపోతే కంప్లీట్గా అక్కడ డిస్కనెక్ట్ అయిన తర్వాత మీతో రీకనెక్ట్ అవ్వాలి
అనేది మీ పర్సన్ ఉద్దేశం. సో అందుకనే మీ పర్సన్ మిమ్మల్ని ఎన్ని రోజులు వితౌట్ గివింగ్ ఏ క్లోజర్ మిమ్మల్ని డిస్టెన్స్లో ఉంచారు. సో అగైన్ దే వాంట్ టు కాంటాక్ట్ యూ విదిన్ నెక్స్ట్ 2 days. ఈ పర్సన్ దగ్గర నుండి మెసేజ్ వస్తుంది. ఓకే. సో బట్ మీరేం చేయబోతున్నారు ఇక్కడ? మీ పర్సన్ మీకు ఆఫర్ ఇచ్చారు, మెసేజ్ చేశారు అని మీరు హ్యాపీనెస్తో ఫీల్ అవుతారా? హ్యాపీనెస్ ఉంటుందా మీకు? ఆర్ స్టిల్ మీరు ఆ సాడ్నెస్లోనే ఉంటారా? ఆర్ మీరు సింగిల్గా ఉండడానికే మీరు కూడా డిసైడ్ అయ్యారా? అంటే నో అండి, అది కాదు ఇక్కడ. మీ పర్సన్ ఏంటంటే మీ పర్సన్ని మీరు ఆల్రెడీ ఇన్ ద పాస్ట్ 6 monthsలో ఎప్పుడో ఒకసారి మీ పర్సన్ని మీరు మీ ప్రపోజల్ ఇచ్చారు. బట్ ఈ పర్సన్ ప్రపోజల్ని రిజెక్ట్ చేశారు ఫర్ అదర్ పర్సన్. సో అప్పుడు మీరు ఆ విషయాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. సింప్లీ యూ వాక్డ్ అవే అంతే. బట్ ఇప్పుడు మీకు ఎప్పుడైతే మీ పర్సన్ ప్రపోజ్ చేస్తారో ఇప్పుడు మీకు ఈ విషయం గుర్తొస్తుంది. మీరు ప్రపోజ్ చేసినప్పుడు మీ పర్సన్ రిజెక్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు మీరు కూడా వెంటనే ఎస్ చెప్పకూడదు. ఓకే. బట్ ఇక్కడ యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేశారు కాబట్టి మీ పర్సన్ని మీ దగ్గరికి రానివ్వండి. లెట్ దెమ్ కమ్ టు యూ. సో మీరు పరిగెత్తుకుంటూ మళ్ళీ మీ పర్సన్ దగ్గరికి వెళ్ళి మీరు ఏదో యాంగ్జైటీతో ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నారు అన్నట్టుగా మీరు వెంటనే రెస్పాండ్ అయిపోతే మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గర ఓపెన్ అప్ అవ్వరు. ఓకే, ఈ రిలేషన్షిప్ ఆల్రెడీ ఇది మామూలుగానే ఉంది, ఏం బ్రేకప్ అవ్వలేదు అని అనుకుంటారు మీ పర్సన్. సో నెక్స్ట్ యాక్షన్ తీసుకోరు. ఓకే. సో ఈ పర్సన్ ఏంటంటే సమ్ అదర్ పర్సన్ని చూస్ చేసుకున్నారు మిమ్మల్ని కాదని. సో అలాంటి థర్డ్ పార్టీ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. ఆర్ ఇద్దరిలో ఎవరో మ్యారీడ్ పర్సన్ ఇంకెవరితోనో మ్యారేజ్ అవ్వడం అలాంటిది ఏదో జరగడం వల్ల మీరు సెపరేట్ అయ్యారు. కానీ ఇక్కడ ఈ పర్సన్కి అక్కడ హ్యాపీనెస్ ఉందా అంటే లేదు. సో ఈ పర్సన్ అందుకే ఇప్పుడు మీ వైపు రావాలి అనుకుంటున్నారు, మీకు ప్రపోజ్ చేయాలి. ద అదర్ పర్సన్ని చూస్ చేసుకునేటప్పుడు ఒకసారి ఆలోచించి చూస్ చేసుకుని ఉంటే బాగుండేది. మీరు ఈ పాటికి మీ ఇద్దరు బాగా సెటిల్ అయిపోయి ఉండేవారు అని అనుకుంటున్నారు మీ పర్సన్. కానీ అదంతా కార్మిక్ డెట్ అనమాట మీ పర్సన్కి. అది క్లియర్ చేసుకోకుండా ఈ పర్సన్ కనుక మీ దగ్గరికి వస్తే మళ్ళీ మీరు సెపరేట్ అయ్యి మళ్ళీ దట్ అదర్ పర్సన్తో మీ పర్సన్ కొన్నాళ్ళు లెసన్స్ నేర్చుకుని తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వచ్చేవారు. కానీ ఇప్పుడు అదంతా ఆ కార్మిక్ డెట్ అంతా క్లియర్ అయిన తర్వాత కనుక మీరు మళ్ళీ మీట్ అయితే ఇది ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్గా చేంజ్ అవుతుంది. ఇక్కడ మీరు ఇంకెక్కడో ఈ విషయాలన్నీ తెలుసుకున్నారు ఎవరి ద్వారానో. లైక్ ఇది ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్గా చేంజ్ అవ్వబోతుంది అండ్ మీ పర్సన్ మీకోసమే వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకున్నారు త్రూ సమ్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్. ఎవరో మీకు చెప్పారు మీ పర్సన్ కోసం, ఇట్లా ఎవరో మీకు న్యూస్ ఇచ్చారు. ఓకే. సో అది నిజమే. మీరేమనుకుంటున్నారంటే అలా వినిపిస్తూనే ఉంటాయి, ఏవో న్యూస్లు వినిపిస్తూ ఉంటాయి, అది మిమ్మల్ని ఏదో ట్రాప్ చేసినట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. కానీ ఓకే, మీ జాగ్రత్తలో మీరు ఉండడం కూడా మంచిదే. కానీ ఇక్కడ మీరు ఎక్కడో ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు, ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టే. ఓకే. ఇక్కడ మీరు కొన్ని గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఉన్నాయి. అవేంటి అంటే మిమ్మల్ని కొంతమంది మీ సర్కిల్లో ఆర్ ఎవరైనా కూడా మిమ్మల్ని ఓన్లీ ఫర్ మనీ యూజ్ చేసుకుంటారు. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీకు ఈవిల్ ఐ అనేది ఉంది, నరఘోష నరదృష్టి లాంటివి ఉన్నాయి మీకు. సో కేర్ఫుల్గా ఉండండి. ఇట్స్ బెటర్ టు వేర్ కరుంగలి మాల ఆర్ కరుంగలి బ్రేస్లెట్ ఫర్ దిస్ ఈవిల్ ఐ, నరదృష్టి, నరగోళ, నరఘోష. ఓకే. సో ఈ కరుంగలి మాల మీకు ఈవిల్ ఐ నుండి మీకు ప్రొటెక్షన్గా ఉంటుంది. చక్ర అలైన్మెంట్కి కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే. ఇఫ్ యూ వేర్ ఒరిజినల్ మాల ఓన్లీ, ఒరిజినల్ మాల అయితేనే, కరుంగలి బీడ్స్ అయితేనే మీకు
రిజల్ట్ అనేది వస్తుంది. ఎక్కడో ఏదో కొనేసాం, ఎక్కడో ఏదో వేసేసుకున్నాం అంటే అది పని చేయదు, వేస్ట్ ఆఫ్ మనీ అన్నమాట. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీ రిలేటివ్స్ ఆర్ ఎనీ ఎవరైతే మీతో టచ్లో ఉన్నారో వాళ్ళు మీ అబండెన్స్ పైన ఫోకస్ పెట్టారు. అంటే మీకు కావాల్సిన దానికంటే ఎక్కువ అబండెన్సే ఉంది. ఫైనాన్షియల్గా మీరు కావాల్సిన దానికంటే ఎక్కువగానే మీరు సెటిల్ అయ్యారు. సో అది కూడా మీరు కేర్ఫుల్గా ఉండండి. ఓకే, ఫ్రెనిమీస్ ఎక్కువ అవుతారు. అంటే ఫ్రెండ్లీగా ఉంటూనే మీకు ఎనిమీస్గా ఉంటారు వాళ్ళు. అది మీరు కేర్ఫుల్గా అర్థం చేసుకొని వాళ్ళ బిహేవియర్ ఏంటి ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసి జాగ్రత్తగా ఉంటే బెటర్. సో థర్డ్ పాయింట్, ఇక్కడ ఎవరో మీకు బాగా కావాల్సిన వాళ్ళు, స్పెసిఫిక్ పర్సన్ మీకు దూరం అయిపోబోతున్నారు. ఓకే, వాళ్ళకి మేబీ యాక్సిడెంట్ అవ్వచ్చు, లేదా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి ఏమన్నా జరగచ్చు. సో ఈ వాళ్ళు మీ నుండి దూరం అయిపోవడం వల్ల మీకు ఒక అన్లీష్డ్ అబండెన్స్ అనేది వస్తుంది. ఓకే, ఇది థర్డ్ పాయింట్. అండ్ ఫోర్త్ పాయింట్, ఇక్కడ మీకు మీ చైల్డ్హుడ్ నుండి ఎవరో మీకు శత్రువులు ఉన్నారు. మీ చైల్డ్హుడ్ అంటే అరౌండ్ 12 ఇయర్స్ 13 ఇయర్స్ ఆ టైంలోనే మీకు ఎవరో, మీకు దగ్గరగా ఉంటున్న వాళ్ళే ఎవరో మీకు శత్రువులు ఉన్నారు. వాళ్ళు కూడా మీకు ఇలా నెగిటివ్ జరగాలి అని మీకు ఈవిలై పంపుతున్నారు. అంటే ఈవిలై అంటే అగైన్ ఇదే నరఘోష, నరదృష్టి పెడుతున్నారు. మీరు బాగుంటే వాళ్ళకి ఇష్టం ఉండట్లేదు. అంటే మీరు డే బై డే మీరు డెవలప్ అవుతున్నారు. సో అది వాళ్ళు చూసి భరించలేకుండా ఉన్నారు. సో అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నిటినీ కూడా చాలా కేర్ఫుల్గా అనలైజ్ చేసి మీ జాగ్రత్తలో మీరు ఉండండి. ఓకే, సో టుడే ఈజ్ న్యూ మూన్, అమావాస్య ఈరోజు, అది కూడా సండే రోజు వచ్చింది. కాబట్టి ఈ అమావాస్య రోజు మీరు సాల్ట్ దీపం పెడతారు కదా, సాల్ట్ పైన దీపం పెడతారు, అది పెట్టుకోవచ్చు. ఓకే, లేదు అని అంటే బ్లాక్ క్యాండిల్ వెలిగించండి ఇంట్లో. ఓకే, సో ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేయడం వల్ల మీకు కొంచెం ఈ ఈవిల్ ఐ అనేది మీ వరకు రాకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. అండ్ బెటర్ టు వేర్ దిస్ కరుంగలి మాల ఆర్ కరుంగలి బ్రేస్లెట్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీస్. ఇంట్లో తప్పకుండా ఈరోజు ధూపం వేయండి. ఓకే, ఈవినింగ్ టైం ఆఫ్టర్ 6. సో ఇవి మీకు చెప్పే కొన్ని రెమెడీస్ అన్నమాట. ఓకే, సో మీ పర్సన్ ఎప్పుడైతే మీకు మెసేజ్ చేస్తారో మీరు వెంటనే హ్యాపీనెస్ అనేది చూపించొద్దు. అది ఎలా ఉండాలంటే మీ రెస్పాన్స్, మీకు హ్యాపీనెస్ ఉన్నా కూడా ఆ మెసేజ్ చూసుకుని మీరు హ్యాపీగా ఫీల్ అయినా కూడా ఆ ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయొద్దు. ఎప్పుడైతే మీరు నార్మల్గా ఉంటారో అప్పుడే మీ లైఫ్ అనేది ముందుకు వెళ్తుంది. మీరు హ్యాపీనెస్ని, సాడ్నెస్ని అన్నిటినీ ఎక్స్ప్రెస్ చేస్తూ అందరికీ చాలా క్లారిటీ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మీరు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు కాబట్టి, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు కాబట్టి, మీ ఫీలింగ్స్ ఉన్నా, మీకు ఎమోషన్స్ ఉన్నా అందరికీ ఓపెన్గా చెప్పడం మీకు అదొక అలవాటు. ఓకే, సో ఆ నేచర్ని కొంచెం మీ పర్సన్ దగ్గర పక్కన పెట్టేయండి. మీ పర్సన్ దగ్గర అవన్నీ చూపించొద్దు. ఓకే, మీ పర్సన్ అంటే మీకు జస్ట్ ఒక ఎవరో తెలిసిన వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటారో మీరు అలా రియాక్ట్ అవ్వండి అంతే. మీరు అదర్ కైండ్ ఆఫ్ ఎనర్జీస్ మీ పర్సన్ దగ్గర చూపిస్తే ఈ రిలేషన్షిప్ మళ్ళీ ఫెయిల్యూర్ వైపే వెళ్తుంది. సో ఈ చిన్న గైడెన్స్ అనేది తీసుకోండి. సో ఈరోజు న్యూ మూన్ ఎనర్జీస్లో మీ పర్సన్కి ఒక అవేకనింగ్ కాల్, ఫైనల్ కాల్ అనేది ఇస్తుంది యూనివర్స్ టు అప్రోచ్ యూ. యూనివర్స్ అండ్ డివైన్ మీ పర్సన్ని మీ వైపు ఫోర్స్ చేస్తున్నారు, గో అండ్ కాంటాక్ట్ అన్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ పర్సన్ మీకు డ్రీమ్స్లో కనిపిస్తారు.
డ్రీమ్స్లో కనిపిస్తారు. అండ్ మీ పర్సన్కి కూడా మీరు కనిపిస్తారు, మీకు మీ పర్సన్ కనిపిస్తారు డ్రీమ్స్లో. బట్ అది ఒక ఇండికేషన్ అనమాట, మీ ఇద్దరికి త్వరలో రీయూనియన్ అనేది జరగబోతుంది అని. ఈ పర్సన్ మెయిన్ థింగ్ మీ దగ్గరికి రావడానికి రీజన్ ఏంటంటే దే వాంట్ టు మ్యారీ యూ. ఓకే. అండ్ బట్ సమ్ స్ట్రాటజీ కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఆ విషయంలో కూడా కేర్ఫుల్గా ఉండండి. ఎవరు మీతో ఎక్కువ కాంటాక్ట్లో ఉంటున్నారో, ఎవరు మీతో ఎక్కువ మాట్లాడుతున్నారో ఇది చూసుకోండి. ఏ టాపిక్ పైన మాట్లాడుతున్నారు అనేది కూడా మీరు కేర్ఫుల్గా అనలైజ్ చేసి చూసుకోండి ప్రతి విషయం కూడా. ఈ ఫస్ట్ 6 months ఆఫ్ దిస్ 2026 మీరు చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన టైం అన్నమాట. మీరు ప్రాపర్టీస్ కొనాలన్నా కొనుక్కోవచ్చు, బట్ ప్రాపర్టీస్ అంటే కన్స్ట్రక్ట్ చేసి ఉన్న ప్రాపర్టీస్ కొనుక్కోవద్దు ఫస్ట్ 6 months. ఓన్లీ ప్లాట్స్ కొనుక్కోవచ్చు. ఈ పాయింట్ నేను ఆల్రెడీ చెప్పినట్టు గుర్తు నాకు. ప్లాట్స్ కొనుక్కోండి, బట్ కన్స్ట్రక్ట్ చేసిన ప్రాపర్టీస్ కానీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం కానీ చేయొద్దు. ఓకే. అండ్ బెటర్ టు వేర్ దిస్ కరుంగలి మాల. ఓకే. అండ్ ఈ వీడియోలో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా తప్పకుండా మేనిఫెస్ట్ చేసుకోండి. అండ్ 2026 క్రిస్టల్స్ ఆర్ అదర్ ప్రోడక్ట్స్ లైక్ వాస్తు పిరమిడ్స్, రుద్రాక్షలు, జెమ్ స్టోన్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ ప్రోడక్ట్స్ అండ్ పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. అండ్ వీడియోలో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. రాశుల విషయానికి వస్తే మేషరాశి, సింహరాశి, మిథున రాశి, కన్యా రాశి, వృషభ రాశి, కర్కాటక, మీనరాశులు, తులారాశి కనిపిస్తున్నాయి. అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ 9. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 444 with 111 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇక్కడ మీకు రీయూనియన్ అవుతుంది అనడానికి మీకు కనిపించే ఏంజల్ నెంబర్ ఏంటి అంటే ఎక్కువ మీరు చూసేది 1111 అండ్ 4444. ఈ నెంబర్స్ ఎక్కువ కనిపిస్తాయి, ఇండికేషన్స్ అనమాట. అండ్ ఒక కేక్ పైన ఫ్లవర్ ఉంటుంది, ఆ ఫ్లవర్ ఉన్న కేక్ మీకు కనిపిస్తుంది. సో దట్ ఆల్సో ఈజ్ అన్ ఇండికేషన్ మీరిద్దరూ మళ్ళీ రీకన్సైల్ అవ్వబోతున్నారు అనడానికి అదొక యూనివర్స్ ఇచ్చే సైన్ అనమాట. ఓకే. పర్పుల్ కలర్ ఫ్లవర్స్ కూడా కనిపిస్తాయి. అండ్ రీయూనియన్ రిచువల్స్ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళు రిచువల్స్ చేసుకున్న తర్వాత ఒక నెక్స్ట్ 2 weeks వరకు మీరు ఎక్కువ రెడ్ అండ్ పింక్ కలర్స్ వేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో ఇది ఈరోజు రీడింగ్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి. వీడియోని ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.